హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈజీ స్టఫ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న మెయిన్ టెంపుల్స్ యొక్క సమాచారాన్ని మనం ఆన్లైన్లో ఎలా తెలుసుకోవాలో ఈ వీడియోలో నేను మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. అంతేకాకుండా మనం ఆ టెంపుల్స్కి అనేవి వెళ్ళినప్పుడు మనకి ఆన్లైన్లో అకామిడేషన్ కానీ లేదా దర్శనం టికెట్లు కానీ ఎలా బుక్ చేసుకోవాలో కూడా నేను ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను అనమాట. సో మీరు ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. సో మీకు ఎలాంటి డౌట్స్ అయితే రావన్నమాట. ఫ్రెండ్స్, దీనికోసం మీరు మీ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి బ్రౌజర్లో www.aptemples.gov.in అని అయితే సెర్చ్ చేయండి. లేదా నేను ఈ లింక్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను అనమాట. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేస్తే మీరు మన ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సంబంధించి టెంపుల్స్ వెబ్సైట్కి అయితే మీరు డైరెక్ట్గా రీడైరెక్ట్ అయితే అవుతారనమాట. సో నేను ఇప్పుడు ఆ టెంపుల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చూపిస్తాను. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏపీ టెంపుల్స్ పోర్టల్ అని మనకి ఈ విధంగా ఒక వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో మెయిన్ టెంపుల్స్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, కాళహస్తి, శ్రీశైలం, మహానంది అండ్ అలానే సింహాచలం, ఈ విధంగా మనకి కొన్ని టెంపుల్స్ అయితే ఇక్కడ డిస్ప్లే పేజ్లో అయితే ఇచ్చారనమాట. అండ్ అంతేకాకుండా ఇక్కడ మీకు టెంపుల్స్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ టెంపుల్స్ మీద క్లిక్ చేస్తే మనకి మన స్టేట్లో ఉన్న టెంపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకి ఇక్కడ కనపడుతుంది అనమాట. మీరు ఇక్కడ ఏ టెంపుల్ గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో ఆ టెంపుల్ మీద క్లిక్ చేసి మీరు డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు కాళహస్తి టెంపుల్ గురించి అయితే తెలుసుకుందాం అనుకుంటున్నాను. నేను ఇక్కడ కాళహస్తి టెంపుల్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు ఆ టెంపుల్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అంతా కూడా నాకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, పిల్గ్రిమ్ సర్వీస్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కాళహస్తిలో జరిగే సేవల గురించి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవచ్చు. మీరు ఇక్కడ చూడొచ్చు, చండీ హోమం, అలానే మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, నిత్య కళ్యాణం, ఈ విధంగా సేవలు అయితే మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగిందనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, రాహుకేతు పూజ 1500 రూపాయలని మనకి ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఈ విధంగా మనకి సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. అండ్ అలానే దర్శనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కోసం మీరు ఇక్కడ దర్శనం మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు దర్శనానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అండ్ అలానే లడ్డూలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ అలానే ఇక్కడ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు. అంటే మీరు కాళహస్తి చేరుకోవడానికి మీకు ఎలాంటి ట్రాన్స్పోర్ట్ అనేది ఉందో మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మెనూలో ప్లేసెస్ టు విజిట్ అని ఉందన్నమాట. అంటే మనకి కాళహస్తి చుట్టుపక్కల ఏమైనా మనం చూడాల్సిన ప్రదేశాలు ఉంటే ఆ ప్రదేశాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు ఏదైనా డివోషనల్ ప్లేస్ని విజిట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఆ ప్లేస్ యొక్క పూర్తి సమాచారాన్ని మీరు ఈ వెబ్సైట్లో అయితే పూర్తిగా అయితే తెలుసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, డివోటీ సర్వీస్ అని, సేవ, ఈ హుండీ, అకామిడేషన్, మా ఊరు మా గుడి అని మనకి 4 సర్వీసెస్ అయితే మనకి ఈ వెబ్సైట్లో అయితే ఉన్నాయన్నమాట. మనం ఏదైనా సేవల్ని బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు సేవ మీద క్లిక్ చేసి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకోవచ్చు. లేదా ఈ హుండీ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మీరు ఏదైనా టెంపుల్కి డొనేషన్ అయితే ఇవ్వాలనుకున్నప్పుడు మీరు ఇక్కడ ఈ హుండీ దగ్గర డొనేట్ నౌ మీద క్లిక్ చేసి మీరు డొనేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ అకామిడేషన్ అనమాట. మీరు డివోషనల్ ప్లేస్ని విజిట్ చేసినప్పుడు ఆ టెంపుల్ పరిధిలో ఏదైనా అకామిడేషన్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ మీరు బుక్ నౌ మీద క్లిక్ చేసి రూమ్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మా ఊరు మా గుడి అనమాట. ఈ ఆప్షన్ మనకి ఏదైనా టెంపుల్ డెవలప్మెంట్ కానీ లేదా ఆ టెంపుల్ రెనోవేషన్కి సంబంధించి కానీ మీరు డొనేట్ చేయాలనుకున్నట్లయితే మీరు ఇక్కడ డొనేట్ నౌ మీద క్లిక్ చేసి మీరు ఏ టెంపుల్కి డొనేట్ చేయాలనుకుంటున్నారో ఆ టెంపుల్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు డొనేషన్ అనేది ఇవ్వచ్చు అనమాట. నెక్స్ట్ మనకి సేవాస్ అండ్ దర్శనం అనే ఒక ఆప్షన్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం దర్శనానికి సంబంధించిన వివరాలని అండ్ అలానే ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవకు సంబంధించిన వివరాలను అంతా కూడా మనం ఇక్కడ తెలుసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ మనకి డొనేషన్ ట్యాబ్ అయితే ఉంది. ఇక్కడ డొనేషన్ మీద క్లిక్ చేసి మీరు డొనేషన్స్ అయితే ఇవ్వచ్చు. అండ్ అలానే ఆన్లైన్ బుకింగ్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మనం దర్శనం టికెట్లు అండ్ అలానే ప్రత్యక్ష సేవ, పరోక్ష సేవ అండ్ అలానే అకామిడేషన్కి సంబంధించిన బుకింగ్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఆన్లైన్ బుకింగ్లో అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి మీడియా రూమ్ అని ఉందన్నమాట. మనం టెంపుల్కి సంబంధించిన మీడియా ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు ఇక్కడ డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఫొటోస్ అండ్ వీడియో గ్యాలరీ అంతా కూడా మనకి ఇక్కడ మీడియా రూమ్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఇక్కడ నుంచి మీరు ఫొటోస్ని, వీడియోస్ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి సపోర్ట్ ఆప్షన్ అయితే ఉందన్నమాట. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకునేటప్పుడు ఏదైనా సమస్యలు ఉన్నా కానీ లేదా ఆన్లైన్ బుకింగ్ సంబంధించి ఏదైనా సమాచారం కావాలనుకున్నా కానీ ఇక్కడ మీరు కాంటాక్ట్ అస్ మీద క్లిక్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఈ పోర్టల్లో ఆన్లైన్లో దర్శనం టికెట్లు కానీ, సేవా టికెట్లు కానీ, అకామిడేషన్కి సంబంధించి కానీ ఎలా బుక్ చేసుకోవాలనేది మనం ఇప్పుడు చూద్దాము. దీనికోసం ముందుగా మీరు ఈ పోర్టల్లో సైన్ అప్ అయితే అవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. సో మీరు ఇక్కడ చూడొచ్చు,
డివోటీ సైన్ ఇన్ అని ఉంది కదా, సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీకు ఆల్రెడీ అకౌంట్ కనుక ఉన్నట్లయితే సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీరు సైన్ ఇన్ అయితే అవ్వచ్చు. లేదా మీరు ఫస్ట్ టైం యూజర్ కనుక అడిగినట్లయితే ఇక్కడ సైన్ అప్ మీద అయితే క్లిక్ చేయండి. సైన్ అప్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డిస్ప్లే నేమ్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ మీ పేరు అయితే ఇవ్వండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేయండి. ఈ విధంగా పాస్వర్డ్ అనేది ఇచ్చేసిన తర్వాత సైన్ అప్ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది వస్తుంది అనమాట. ఓటీపీ వెరిఫై చేస్తే మీకు అకౌంట్ అనేది సక్సెస్ఫుల్గా అయితే క్రియేట్ అవుతుంది. సో నాకైతే ఆల్రెడీ అకౌంట్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడు సైన్ ఇన్ మీద క్లిక్ చేసి మీకు లాగిన్ అయితే చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఆన్లైన్ బుకింగ్లో దర్శన్ టికెట్స్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిమ్మల్ని సెలెక్ట్ టెంపుల్ అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు టెంపుల్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేను ఇక్కడ విజయవాడ దుర్గమ్మ టెంపుల్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు, శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం విజయవాడ అని ఉంది. సో ఇక్కడ టెంపుల్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ దర్శనం టైప్ అని నన్ను ఇక్కడ అడగడం అయితే జరుగుతుంది అనమాట. ఇక్కడ నాకు 3 టైప్స్ ఆఫ్ దర్శనం టైప్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ నాకు ఫస్ట్ వచ్చేసరికి అంతరాలయ దర్శనము, ముఖమండప దర్శనము, శీఘ్ర దర్శనం అని నాకు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ దర్శనం అయితే ఇక్కడ నాకు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక్కడ నేను ఫర్ ఎగ్జాంపుల్ శీఘ్ర దర్శనం అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి సెలెక్ట్ డేట్ అని అడుగుతుంది అనమాట. మీరు ఏ రోజు అయితే ఆ టెంపుల్ని విజిట్ చేయాలనుకుంటున్నారో డేట్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. సో నేను నెక్స్ట్ మంత్ 9th అయితే వెళ్దాం అనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను 9th అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ మీకు గ్రీన్ కలర్లో కనపడుతున్నాయి కదా డేట్స్ అన్నీ కూడా. ఇక్కడ గ్రీన్ కలర్లో ఉంటే మీకు ఆ డేట్స్లో టికెట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నట్టు అనమాట. లేదా మీకు రెడ్ కలర్లో కనుక ఉన్నట్లయితే ఆల్మోస్ట్ బుక్డ్, అంటే 1, 2 ఖాళీ ఉన్నట్టు అనమాట. అలా కాకుండా ఇక్కడ మనకి గ్రే కలర్లో కనుక ఉన్నట్లయితే మనకి ఇంకా ఆ మంత్కి సంబంధించి టికెట్స్ అయితే మనకి ఆన్లైన్లో వదలలేదని అర్థం అనమాట. సో నేను ఇప్పుడు సపోజ్ ఒక ర్యాండమ్ డేట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను, April 9th అనేది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేవి ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. 2 మెంబర్సా 3 మెంబర్సా అని. సో నేను 1 మెంబర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు మీ మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. టైమింగ్ స్లాట్స్ అనమాట. మీరు ఏ టైమింగ్లో దర్శనం అనేది చేసుకోవాలనుకుంటున్నారో మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్ అనేది మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. పాన్ కార్డ్ కానీ, ఆధార్ కార్డు కానీ, పాస్పోర్ట్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, రేషన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఐడికి సంబంధించిన నెంబర్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీరు కన్ఫర్మ్ బుకింగ్ మీద క్లిక్ చేస్తే మిమ్మల్ని పేమెంట్ గేట్ వేకి అయితే తీసుకెళ్తుంది. అక్కడ నుంచి మీరు మీ పేమెంట్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, నేను ప్రత్యక్ష సేవ మీద క్లిక్ చేయగానే ఇక్కడ నాకు విజయవాడ టెంపుల్లో ఉన్న సేవలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది నాకు ఇక్కడ కనపడటం అయితే జరుగుతుంది. వివిధ సేవలకు సంబంధించిన సేవా టికెట్స్ అనేవి మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇక్కడ చూడొచ్చు, అకామిడేషన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మీకు చెక్ ఇన్ టైం, చెక్అవుట్ టైం అని అడుగుతుంది అనమాట. అండ్ అలానే నెంబర్ ఆఫ్ పర్సన్స్, అండ్ అలానే రూమ్ టైప్ అని అడుగుతుంది. ఏసీయా, డార్మిటరా, లేదా హాలా, సూటా అని అడుగుతుంది అనమాట. ఇక్కడ మీరు కావాల్సిన సెలెక్ట్ చేసుకొని మీరు బుకింగ్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియోలో మనం మన ఏపీ స్టేట్లో ఉన్న టెంపుల్స్ యొక్క ఇన్ఫర్మేషన్ని, అండ్ అలానే ఆ టెంపుల్స్కి సంబంధించి దర్శనం టికెట్లు కానీ, లేదా సేవా టికెట్లు కానీ, అకామిడేషన్కి సంబంధించిన టికెట్స్ అనేవి మనం ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలనేది ఈ వీడియోలో నేను డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను అనమాట. మీకు ఈ వీడియోకి సంబంధించి ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు మీ డౌట్స్ని అయితే క్లియర్ చేసుకోవచ్చు. లేదా మన ఛానల్కి సంబంధించిన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఉంటుందన్నమాట. అక్కడ నుంచి మీరు ఫాలో అయ్యి మెసేజ్ చేస్తే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అయితే అవుతాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలానే కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. నేను ఏమైనా వీడియో అప్లోడ్ చేస్తే మీకు నోటిఫికేషన్ రూపంలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే.